S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశమంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు అంగం సైజు పెంచుకోవడం ఎలా, చాలామంది నన్ను రిపీటెడ్గా క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు. సార్, నా అంగం సైజు చాలా చిన్నదిగా ఉంది, మరి ఎలా పెంచుకోవాలి చెప్పండి సార్ అని చాలామంది నన్ను ఈ క్వశ్చన్ అయితే అడుగుతుంటారండి. సో ఈ వీడియోలో నిజంగానే అంగం సైజు పెంచుకోవచ్చా, సో పెంచుకోవాలంటే ఏం చేయాలి, ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా, సో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకునేకపోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్టయితే అంగం సైజ్ అనేది పెంచుకోవచ్చా? సో ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు, నాకు కాల్ చేసి అడుగుతున్నారు. సో దీనికి ఏమైనా మెడికేషన్స్ ఉన్నాయని అడుగుతున్నారు. ఒకటండి, మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీ ఫాదర్ ఏదైతే ఉందో, మీ జీన్స్ ఏదైతే ఉందో, మీ వాళ్ళ అంటే మీ ఫాదర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ జీన్స్ని బట్టి, వాళ్ళ జీన్స్ని బట్టి ఈ పెనిస్ సైజ్ అనేది ఉంటుందండి. అంతే తప్ప కొంతమంది హైట్ ఎక్కువగా ఉంటారు, వాళ్ళకి ఏమైనా అంగం సైజ్ పొడుగ్గా అంటే ఎక్కువగా ఉంటుందేమో అనుకుంటారేమో. అలా ఏముండదండి, వాళ్ళ జీన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది పొట్టిగానే ఉంటారు కానీ అంగం సైజు పొడుగ్గా ఉంటుంది. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, సో మీ పార్ట్నర్ని సాటిస్ఫై చేయాలంటే మినిమం 3 అంగుళాలు ఉంటే చాలండి. జస్ట్ 3 ఇంచెస్ ఉంటే చాలు. 3 ఇంచెస్ ఉండి బాగా స్ట్రాంగ్ అయితే చాలు. సార్, ఇవి కాకుండా ఇంకా ఏవైనా టిప్స్ ఉంటే చెప్పండి అని కూడా కొంతమంది అడిగారు నన్ను. ఒకటండి, అంగం సైజ్ పెంచుకోవాలంటే సైంటిఫికల్గా ఎక్కువ మెడికేషన్స్ అయితే ఏం లేదు. బట్ ఎరెక్షన్స్ వస్తే బ్లడ్ ఫ్లో బాగా జరిగి ఎరెక్షన్స్ బాగా వస్తే ఏదైతే ఉందో 3 అంగుళాలు ఏదైతే ఉందో నార్మల్గా ఉన్న పెనిస్ 3 అంగుళాల నుంచి 4 అంగుళాల వరకు పెంచుకోవచ్చండి. సో అది ఎలా అంటే, ఫస్ట్ వచ్చేసి ఎవరికైతే పొట్ట ఉంటుందో పొట్ట ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి ఆ పొట్టను తగ్గించుకుంటే, ఎందుకంటే పొట్ట వల్ల మీకు బ్లడ్ ఫ్లో అనేది అంత ఫాస్ట్గా ఉండదు అనమాట. పెనిస్లో కొంచెం బ్లడ్ ఫ్లో ఏదైతే ఉందో పెంచుకోవాలంటే మీకు ఆ అబ్డామినల్ పొట్ట ఏదైతే ఉందో తగ్గించుకోండి. సో పొట్ట ఎప్పుడు తగ్గించుకోనంటే బ్లడ్ ఫ్లో బాగా జరుగుతుంది, కొంచెం అంగం సైజ్ అనేది పెరుగుతుందండి. ఎందుకంటే ఈ మధ్యలో కొంతమంది నాకు సార్ అంగం సైజు చాలా చిన్నదిగా ఉంది అంటున్నారు. ఆ ఫీల్ అనేది ఉంటుందండి, పొట్ట ఉన్నప్పుడు మీకు చిన్నదిగా ఉన్నట్టు ఉంటుంది. సెకండ్ వచ్చి కేగల్ ఎక్సర్సైజ్ అండి. సో మన వీడియోస్లో అప్కమింగ్ వీడియోస్లో నేనే ఒక వీడియో చేసి పెట్టడానికి ట్రై చేస్తాను, కేగల్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో. సో వీడియోస్లో మా యూట్యూబ్లో వీడియోస్ చాలా వీడియోస్లో ఉన్నాయి కేగల్ ఎక్సర్సైజ్, ఒకసారి సెర్చ్ చేయండి. సో ఈ కేగల్ ఎక్సర్సైజ్ చేశారంటే మీ అంగం సైజ్ అనేది ఏదైతే ఉందో కొంచెం పెరగడానికి ఛాన్సెస్ అయితే ఉంటుందండి. మరీ ఎక్కువ అయితే పెరగదు, కొంచెం బ్లడ్ ఫ్లో బాగా జరిగి కొంచెం పెరగడానికి ఛాన్సెస్ అయితే ఉంటుందండి. ఎరెక్షన్స్ బాగుంటుంది. అదేవిధంగా కొన్ని ఫుడ్ ఐటమ్స్ నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం ద్వారా మీకు ఎరెక్షన్స్ బాగా జరుగుతుంది, వీర్య కణాలు బాగా పెరుగుతాయి. ఎప్పుడైతే వీర్య కణాలు హార్మోన్స్ బాగుంటాయో మీకు ఎరెక్షన్స్ బాగా వస్తుందండి. ఎప్పుడైతే ఇవి తక్కువగా ఉంటాయో ఎరెక్షన్స్ వచ్చినా కూడా అంగం సైజు చాలా చిన్నదిగానే ఉంటుంది, నార్మల్గా గట్టిపడుతుంది, అంత స్టిఫ్ అనేది ఉండదన్నమాట. ఓకేనా? సో ఇది విధంగా అయితే పెంచుకోవచ్చు. సో మన దగ్గర కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి, ఇవి వాడుకుంటూ ఒక 1/2 ఇంచ్ బాగా స్ట్రాంగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు లైట్గా పెరుగుతుందండి. అది మీరు కేగల్ ఎక్సర్సైజ్ చేస్తూ, సో ఎక్సర్సైజ్ ఫిట్నెస్ బాగుంటూ మంచి ఫుడ్ తీసుకుంటే సో 1/2 నుంచి ఒక 1 ఇంచ్ వరకు పెంచుకోవచ్చు. అది ఎక్కువగా పెంచుకోలేము. బట్ సైంటిఫికల్గా మెడిసిన్స్ పర్టికులర్ కొన్ని మెడికేషన్స్ తీసుకుంటూ అయితే పెరగదండి. ఇదంతా జీన్స్ పరంగా వస్తుంది. మీ ఫ్యామిలీ జీన్స్ ఏదైతే ఉందో వాళ్ళకి ఎలా ఉందో అదే విధంగా మీకు కూడా వస్తుందండి. ఇది ఎక్కువ సైజ్ అయితే పెంచుకోలేము. ఓకేనా? కొన్ని టిప్స్ ద్వారా ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పాను కదా, వాటి ద్వారా పెంచుకోవచ్చు. ఓకేనా? సో కొంతమంది అడిగారు, సార్ నాకు ఇలా అంగం సైజ్ చిన్నదిగా ఉందనేసి. మోస్ట్లీ 3 ఇంచులు ఉంటే చాలు. బట్ ఇక్కడ ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా స్ట్రాంగ్ ఉండాలి. మీ అంగం ఎంత స్ట్రాంగ్ ఉంటుందో సో దాన్ని బట్టి వాళ్ళు అనేది సాటిస్ఫాక్షన్ అవుతారు. జస్ట్ 3 ఇంచెస్ వాళ్ళకి జస్ట్ ఈ వజైనాలో 3 ఇంచెస్ ఇన్సర్ట్ అయితే చాలండి, వాళ్ళు ఆటోమేటిక్గా ఈజీగా సాటిస్ఫాక్షన్ అవుతారు.
అప్పటికీ కాలేదా, మీరు ఫోర్ ప్లే ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. అప్కమింగ్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను నేను. అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి ఇంకా కొంచెం డెప్త్గా. ఓకేనా? సో కొంతమంది క్వశ్చన్ అయితే అడిగారు. సో వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాం. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మా మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు అందరికీ నమస్తే.